నంద్యాల పట్టణంలో దోమలతో రోడ్డు వెంట చెత్త చెదారంతో డ్రైనేజీ కాలువలు తీయకపోవడంతో నానా అవస్థలు పడుతున్న ప్రజానికం ఏమీ పట్టించుకొని మున్సిపల్ అధికారులు నంద్యాల కోట వీధిలో వెలిసిన శ్రీ మహానందీశ్వర స్వామి దేవాలయం వద్ద ఇక్కడ చెత్త వేయరాదు అని వేసిన వారికి శిక్ష తప్పదు అని ఫ్లెక్సీ బోర్డు పెట్టినా అక్కడ మాత్రం చెత్త చెదారం వేయటంతో పాటు మున్సిపల్ సిబ్బంది కూడా చెత్తను అక్కడే వదిలేయటంతో ఒక దిక్కు ఫ్లెక్సీ బోర్డు ఉన్నా కూడా అక్కడే చెత్త వేయటంతో దోమలు దుర్వాసనతో అవస్థలు పడుతున్నామని, కనీసం మున్సిపల్ అధికారులు ఇక్కడ కన్నెత్తి కూడా చూడడం లేదని, స్వచ్ఛ భారత్ ఎక్కడ ఉంది అని, దోమలతో ఇంత అల్లాడిపోతుంటే మున్సిపల్ అధికారులకు కనిపించదా అని, ఈ రోజు బ్రహ్మానందీశ్వర స్వామి మహానందికే బయలుదేరుతుంటే ఇక్కడే చెత్తా చెదారం ఉంటే ఎలా ఉందో ఒకసారి చూడండి, ఇప్పుడు అధికారం కనిపించదు అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి చెత్తా చెదారం వేయకుండా చూడాలని, కనీసం మా కౌన్సిలర్కి సమస్యలు చెబుదామంటే మాకు కనిపించడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొట్టింది ఇక్కడ దేవాలయం ఉంది. దేవాలయం నుంచి మానది నుంచి వచ్చిన దేవుడును ఇక్కడుండే దేవుడును ఇద్దరిని తీసుకోబోతున్నారు. తీసుకున్నప్పుడు ఈ గలీజ్ ఉంటే కింద ఏమన్నా మర్యాద ఉంటుందా? ఇట్లుంటే ఏం ప్రభుత్వం ఎట్లుంటుంది? వాసనకు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఏం కదా ఈగలు, రాత్రి అయితే ఈగలు, ఇవన్నీ దిక్కే లేదు. స్వచ్ఛ భారత్ అంటారు. స్వచ్ఛ భారత్ అన్నప్పుడు స్వచ్ఛంగా ఉండాలి కదా అని మేము అనేది. కాలంలో తెచ్చి ఇక్కడ వేస్తారండి. తెచ్చిన మనీ ఎత్తుకపోతే అది ఒక రకం బాగుంటుంది. ఈ రోజు సాయంత్రం వేస్తే రేపు పొద్దున ఎత్తుకపోతారు. రాత్రే కదా ఈగలు వచ్చేది. చెప్పండి మీరే. దిక్కు లేదు, దీనికి మటుకు దిక్కు లేదు. ఏం చేస్తారు? స్వచ్ఛ భారత్ అయినాక స్వచ్ఛ భారత్ లెక్కనే ఉండాలి కదా. అది కాలంలోది, వేరేది కూడా కాదు. కాలంలో తెచ్చేస్తే తెచ్చిరాది వెయ్యండి. వసతి లేదంటున్నారు, ఇదే ఆప్షన్ లేదంటున్నారు. ఆప్షన్ లేనప్పుడు ఇది వెయ్యండి. వేసిన తర్వాత ఎత్తుకోపోవాలి కదా వెంటనే. 24 గంటల వరకు ఒక్కో రోజు ఎత్తుకోపోరు, అట్టనే ఎత్తింటారు. ఆప్షన్ లేనప్పుడు వెయ్యండి. మేమేం వద్దని చెప్పాము, క్లీన్ చేయండి. వార్డు కౌన్సిలర్ చెప్పరా? వార్డు కౌన్సిలర్ చెప్పినా అంతే. ఎవరికి వార్డు కౌన్సిలర్? ఇప్పుడు అంటే ఇప్పుడు లేడు కదా, వైకాపా కదా. తెలుగుదేశం గవర్నమెంట్ కు వచ్చేసి చెడ్డ పేరు రావాలని వీళ్ళు ఇది చేస్తున్నారు మున్సిపాలిటీ. ఇప్పుడు వైకాపా గవర్నమెంట్ మున్సిపాలిటీ ఉండేది. వీళ్ళు ఎలక్షన్ అయినాక మళ్ళీ మారుతుంది. కానీ కౌన్సిలర్ పట్టించుకోడా? కౌన్సిలర్ ఈ తెలుగుదేశంలో జంప్ అయినాడు ఆయన. తబ్రీస్ తెలుగుదేశం ఉన్నప్పుడు వాళ్ళు ఈయన చేయాలి కదా. ఇప్పుడుండే మున్సిపాలిటీ వాళ్ళు ఇది చేయాలి. కమిషనర్ వాళ్ళు పట్టించుకోవాలా? ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా, భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా?
అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.